మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. R&B శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది బిల్డర్లు అనాధికారికంగా ఆక్రమించి దుకాణాలు నిర్మించారని అర్జించారు. గతంలో పలుమార్లు అధికారులు ఈ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు యత్నించినా రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా ఇవి కార్యరూపం దాల్చలేకపోయాయి. ప్రధానంగా నెహ్రూ సర్కిల్ వద్ద ఉన్న 4 రోడ్ల కూడలిలో భారీగా ఉన్న ఈ కట్టడాలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ, R&B శాఖ అధికారులు సంయుక్తంగా కూల్చివేత చర్యలు చేపట్టారు. అధికారుల సమక్షంలో జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. R&B శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది బిల్డర్లు అనాధికారంగా ఆక్రమించి దుకాణాలు నిర్మించారని అర్జించారు. గతంలో పలుమార్లు అధికారులు ఈ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు యత్నించినా రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా అవి కార్యరూపం దాల్చలేకపోయాయి. ప్రధానంగా నెహ్రూ సర్కిల్ వద్ద ఉన్న 4 రోడ్ల కూడలిలో భారీగా ఉన్న ఈ కట్టడాలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుండటంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ, R&B శాఖ అధికారులు సంయుక్తంగా కూల్చివేత చర్యలు చేపట్టారు. అధికారుల సమక్షంలో జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలను ఆర్డీఓ సువర్ణ ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ భూములపై అనాధికారంగా నిర్మించిన కట్టడాలపై ఎటువంటి రాజీ పడటం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు భవన యజమానులు తమ కట్టడాలను తొలగించుకున్నారు. మరికొందరు భవన యజమానులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే నోటీసులు జారీ చేసి హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే ఈ చర్యలు చేపట్టినవని అధికారులు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నాయకులు విగ్రహాలు, ట్రాఫిక్కు అంతరాయంగా మారిన నిర్మాణాలు కూడా తొలగించి అవసరమైన చోట తిరిగి ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు ఈ చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. దేవిక, శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు కూల్చివేతకు అధికారులు అయితే కార్యాచరణ ప్రారంభించారు. దేవిక, అయితే ప్రభుత్వ ఆర్ఎంబి శాఖకు చెందిన విలువైన స్థలాన్ని కొంతమంది బిల్డర్లు అనధికారికంగా ఆక్రమించి దుకాణాలుగా మారుస్తూ నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. దేవిక, ఈ ప్రాంతంలో నెహ్రూ సర్కిల్ వద్ద 4 రోడ్ల కూడల్లో భారీగా ఉన్న ఈ కట్టడాలు నిత్యం ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి ఉంది. లేక గతంలో కూల్చివేతకు పలుమార్లు ప్రయత్నించిన రాజకీయ ఒత్తిళ్లు మరియు కోర్టు స్టే ఉత్తర్వులు ఈ చర్యకు అయితే బ్రేక్ వేశాయని అయితే చెప్పుకోవచ్చు. కానీ ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈసారి రెవెన్యూ మరియు ఆర్ఎండ్బి శాఖల కలిసి చర్యలు అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. దేవిక, అయితే జేసీబీలతో శనివారం ఉదయం నుంచి అధికారుల సమక్షంలో కూల్చివేతలు అయితే ప్రారంభమైంది. ఈ అక్రమ నిర్మాణ భవనాలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ చర్యల్లోనూ ఎవరైతే ఆర్డీఓ ఉన్నారో సువర్ణ గారు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దేవిక, అధికారుల మాటల్లో మనం చూసుకుంటే ప్రభుత్వ భూములపై కట్టడాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదంటూ ముందుగానే మేము నోటీసులు జారీ చేశామంటూ అయినా వినకపోతేనే చర్యలు వారిపై ఆ కట్టడాలపై తీసుకుంటున్న పరిస్థితి ఉందంటూ చెప్పుకున్న పరిస్థితి ఉంది. లేక అయితే ఇప్పటికే కొంతమంది భవన యజమానులు తమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగిస్తున్న పరిస్థితి, మరి కొంతమంది వారి జీవనోపాధి కోల్పోతామంటూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులను వారు వేడుకుంటున్నా కూడా వారి జీవనోపాధి కానీ అక్రమ కట్టడాలు అయిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఏవైతే కూడల్లో నాయకుల విగ్రహాలు ట్రాఫిక్ ఏవైతే అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి ఉందో వాటిని కూడా వేరే ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగిన చోటికి మార్చే ఆలోచనలు కూడా అధికారులు ఉన్నారనేది చెప్తున్న పరిస్థితి. చివరిగా మనం ఆలోచన చేస్తే పట్టణ ప్రజలు ఈ చర్యకు సహకరించాలని, సరైన అభివృద్ధికి దిశగా ముందుకు సాగాలని అధికారులు అయితే పట్టణ ప్రజలను అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. లోక్సభలో సోమవారం నుంచి ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ కోసం కేంద్రం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. అలాగే రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో జూలై 29 నుంచి 9 గంటల పాటు దీనిపై చర్చ జరపనున్నట్లు వెల్లడించింది. 2 సభల్లోనూ చర్చకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తారు. కాగా ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు ఎప్పటి నుంచో పట్టుబడుతున్నాయి. భారత్ పాక్ మధ్య తానే కాల్పులు విరమణ ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కామెంట్స్ చేస్తుండటంపై కేంద్ర జవాబు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో టేకాఫ్ సమయంలో ఒక బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల్లో మంటలు అంటుకున్నాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి మియామికి వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ కు సిద్ధమైన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 173 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. వీరందరినీ ఇన్ఫ్లేటబుల్ ఎమర్జెన్సీ స్లైడ్ ద్వారా నేరుగా రన్వే మీదకు పంపించారు. ఈ వివరాలను ధృవీకరించిన యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. టేకాఫ్ గేర్లో ఒక టైర్ వల్ల ఈ ఘటన జరిగిందని, ఇది పూర్తిగా మెకానికల్ సమస్యేనని అమెరికన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది.
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో సుంకేక్సులు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు ఇన్ఫ్లో 1,27,392 క్యూసెక్లు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం అవుట్ఫ్లో 1,40,009 క్యూసెక్లుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం 2 గేట్లు ఎత్తి 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులు నీటి మట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉందని డ్యాం అధికారులు స్పష్టం చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో సుంకేసులు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు ఇన్ఫ్లో 1,27,392 క్యూసెక్లు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం అవుట్ఫ్లో 1,40,009 క్యూసెక్లుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం 2 గేట్లు ఎత్తి 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. పొత్తిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉందని డ్యాం అధికారులు స్పష్టం చేశారు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్, భారత్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ పోరాటం ముందు ఇంగ్లాండ్ వెనక్కి తగ్గింది. 2వ ఇన్నింగ్స్లో 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ మీద ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ గిల్, ఆల్రౌండర్ జడేజా, సుందర్ అద్భుతమైన సెంచరీలతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించింది. అలాగే కేఎల్ రాహుల్ కూడా 90 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆఫ్రికాలోని కాంగోలో చెలరేగిన అల్లర్లలో 21 మంది మృతి చెందారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కొమాండోలో తీవ్ర హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోరెక్స్ తిరుగుబాటుదారులు కాథలిక్ చర్చిపై దాడులు చేసి కాల్పులకు పాల్పడగా ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు షాపులకు నిప్పు పెట్టారు. అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అనేది ఉగాండాలోని ఒక తిరుగుబాటు సమూహం. ఇది 1990ల మధ్యకాలంలో ఏర్పాటైన సమూహం. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం కలిగి ఉంది. గతంలో కూడా అనేక దాడులకు పాల్పడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని సిస్టాన్ ప్రావిన్స్ రాజధాని జాహెదాన్లో గుర్తు తెలియని దుండగులు కోర్టు భవనంపై గ్రానైడ్లు విసిరి కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 6 మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. అనంతరం భద్రతా సిబ్బంది దుండగులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 దుండగులు మృతి చెందారు. ఈ దాడికి తూర్పు సిస్టావ్, నైరుతి బలూచిస్తాన్ ప్రాంతాలకు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-అల్ అదిల్ బాధ్యత వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.